ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్ష 11 గంటలకు ముగియనుంది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ చేస్తున్న 24 గంటల దీక్ష కాసేపట్లో ముగియనుంది. దీక్షకు మద్దతుగా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి. సో నిన్న 11 గంటలకు మొదలైన దీక్ష ఇవాళ ముగియబోతోంది. సో ఏంటి బీజేపీ నేతలు ఏం చెప్తున్నారు? ఈ దీక్ష ద్వారా ఏం సాధించామని వారు అనుకుంటున్నారు? అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై దాడి చేస్తోంది. సో ప్రస్తుతం బీజేపీ ఏం చెప్తోంది, నేతలు ఏమంటున్నారు? హరి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 24 గంటల దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ దీక్షకు సంబంధించి మనం చూసుకోవచ్చు. దీక్ష 24 గంటల పాటు కొనసాగుతుంది. 11 గంటలకు మరి కాసేపట్లో ముగియబోతుంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీని మీద మీరేమంటారు? మహారాష్ట్రలో రైతు రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి ₹1,00,000 రుణమాఫీని అమలు చేసిన రాష్ట్రం మా రాష్ట్రం. మా పార్టీ, మా ప్రభుత్వాలు ఎక్కడ ఉండి అక్కడ హామీ ఇస్తే 100% అమలు చేసే పార్టీ తప్ప వాళ్ళ యొక్క మోసగించేటువంటి పార్టీ కాదు. ఇలా స్వయంగా రాహుల్ గాంధీ గారి చేత రైతు డిక్లరేషన్ చేయించి వరంగల్లో ఇవాళ అన్నిటికీ ఎగనామం పెట్టి రైతుల చేత అసహించుకోబడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి మాకు పోలిక ఎక్కడదండి? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయట్లేదని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించిన పరిస్థితి. దాని ఏ విధంగా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో వారు ఇచ్చినట్టు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం గాలి వదిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరే అన్నారు ఇంకా 13,00,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది రుణమాఫీ జరగడానికని. ఈరోజు రుణమాఫీ జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. ఇది అబద్ధం కాదని అడుగుతున్నా. అదే మాదిరిగా మీరు 9 నెలలైనా ఇంకా మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము ఇంకా రైతు బంధు కోసం ప్రయత్నం చేస్తున్నాం, రైతు కూలీల కోసం ప్రయత్నం చేస్తున్నాం, కౌలు రైతుల కోసం ప్రయత్నం చేస్తున్నామని మీరు సన్నాయి నొక్కులు నొక్కడం కాదు. 9 నెలల్లో మీరు రైతులకు చేసింది ఏమి? ఇచ్చిన ఏ హామీ నెరవేర్చారు? పూర్తిగా ఏ ఒక్క హామీని నెరవేర్చారా? దానికి బడ్జెట్ అలొకేషన్ జరిగిందా? మీరు అన్ని పార్టీలో మంత్రిగా పనిచేశారు, తెలుగుదేశంలో మంత్రిగా పనిచేశారు, మరి టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. కానీ కాంగ్రెస్లో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మీకు తెలియదా? ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలతోటి, అబద్ధపు మాటలతోటి ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాం మన సంగతి తెలుసు. నిజంగానే వాస్తవం అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు బడ్జెట్ అలొకేషన్ చేయకుండా ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నా. దీక్ష ద్వారా ఏం సాధించారంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినారు, తుమ్మల నాగేశ్వరరావు రైతుల ఆదాయం రెట్టింపు అని. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎంఎస్పి 2014 ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో తెలియదా? చదువుకోడా తుమ్మల నాగేశ్వరరావు? రైతులది ఆల్రెడీ ఆదాయం రెట్టింపు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ఆస్తులు డబుల్ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది తెలియదా తుమ్మల నాగేశ్వరరావుకి? ఎందుకంటే రాజీనామా చేసి కూర్చోండి. ఎంఎస్పీలు ఎంత పెరిగినో తెలియక రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అవుట్డేటెడ్ పొలిటీషియన్లు ఎందుకండి? చూసుకోవచ్చు. రైతు రుణమాఫీ రైతులకు ధాన్యంపై బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ 24 గంటల దీక్ష మరి కాసేపట్లో ముగియనుంది. హరి.